హాయ్ హలో నమస్తే. ఈరోజు కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి సంక్షేమం వైపు దూసుకుని వెళ్తున్న సందర్భంలో మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వడ్డే సిమెంట్ పోలన్న గారు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి అభివృద్ధి సంక్షేమం ఎలా సాగుతూ ఉంది, మరి రానున్న రోజుల్లో ఇంకా ఎలా సాగుపోతుంది? ఫస్ట్ అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు 24 నెలలు పూర్తి చేసుకుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన కష్టపడిన దానికి ఏదైతే మాట ఇచ్చినాడో సూపర్ 6 అనేది సూపర్ 6 సూపర్ హిట్గా మేము ముందుకు తీసుకెళ్ళాం. స్త్రీలకు అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, వికలాంగులకు ఉచిత బస్సు అయితేనేమి, పింఛన్ అయితేనేమి, ఎన్టీఆర్ భరోసా అయితేనేమి, తర్వాత ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ విషయంలో అయితేనేమి, అనేక పథకాలు ఏవైతే మేము ఎలక్షన్లో మేము చెప్పామో అవి తూచా తప్పుకోకుండా 100కి 100% వాటికి మించి మేము ఏదైతే ఇంకా చెప్పంది కూడా ప్రజలకు అనుకూలంగా ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని కూడా మేము ప్రజలకు, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు కూడా మీరు చేనేతలను ఎత్తుకుంటే దాదాపుగా 200 యూనిట్లు మేము ఉచితంగా కరెంటు మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే నాయన బ్రాహ్మణులకు వాళ్ళకు కూడా నెతనాలు పెంచినాము. అలాగే బ్రాహ్మణులకు వాళ్ళకు జీతాలు ఇచ్చినాం. అలాగే క్రైస్తవులకు కూడా, అలాగే ముస్లిమాన్లకు కూడా ఈ విధంగా అనేక విధాలుగా మేము చెప్పంది కూడా మేము చేసుకుంటూ ముందుకు వచ్చినాం. దాదాపుగా ఈ 2 సంవత్సరాలలో 5 లక్షల చిల్లర మేము ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంకొక 5 లక్షలకు ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా తర్వాత పోలవరం 70% ఉండేది ఈ రోజుకి 100%. రేపు 27వ సంవత్సరంలో 2027లో పూర్తిగా అయిపోయే దిశగా మేము ముందుకు తీసుకుపోతున్నాం. నీటిపారుదల శాఖ మంత్రి ఆయన చేస్తున్న కష్టాలకు కూడా ప్రతినంగా దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు ఈరోజు మొత్తం అంతలక్క కలిపి ఆంధ్రప్రదేశ్లో మొత్తం నీటు ఎక్కడైతే మనకు ఇబ్బంది ఉందో అక్కడికంతా కాలువలు దారకుండా పనులు చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్న ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అయితే మరి గత ప్రభుత్వంలో కూడా బాగా అభివృద్ధి జరిగింది. మరి కోవిడ్తోనే కొద్దిగా ఇబ్బంది జరిగింది అని మరి వైసీపీ నాయకులు అంటా ఉన్నారు. మరి బీసీలకు కూడా ఈ పార్టీలో కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కొద్దిగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? ఒక్క దగ్గర చూపిస్తే నేను ఛాలెంజ్ విసురుతున్నాను. అది రాయలసీమ అన్న కావచ్చు, మన రాయలసీమ వాస్తే అనంతపురం జిల్లా అయినా కావచ్చు, కర్నూలు కావచ్చు, చిత్తూరు కావచ్చు, లేదు విజయవాడ ఏరియాలో కూడా రాజధాని సంబంధించిన చుట్టుపక్కల ఏమైనా అభివృద్ధి అయిందా, లేకపోతే ఇరిగేషన్ దాంట్లో ఒక తట్ట మట్టి కూడా ఏమైనా తీసినారా? కనీసం అంటే కనీసం సామాన్య పింఛను అంటే పింఛన్ ఇచ్చేదానికి కూడా సంవత్సరానికి 250 రూపాయలు పెంచేకే నీకు గగనమైంది. ఈరోజు మేము 4,000 రూపాయలు పింఛన్ ఇస్తూ దాదాపుగా పెట్టుబడులు వస్తూ అన్ని విధాల సౌకర్యాలు రైతులకు కొనుగోలులో కూడా 24 గంటల్లో మేము పేమెంట్ డబ్బులు ఇస్తున్నాము. వైసీపీ ప్రభుత్వంలో ఏడనిచ్చింది ఏమైనా ఉందా? రైతుల విషయం ఎత్తుకో, ఒకట్లా ప్రజల విషయం ఎత్తుకో, కార్మికుల విషయము సిసగ దొరక్క నానాకి తిప్పలు పడుతున్నారు. ఎక్కడ అభివృద్ధి అయింది? మీరు అవుతురు ఆలోచించాలా. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా అవుతురు ఆలోచించండి. గతంలో 19 నుంచి 24 వరకు ఎంతవరకు జరిగింది, ఇప్పుడు ఈ 2 ఏళ్ళకే ఎంత అభివృద్ధి జరిగింది అనేది కూడా మీరు గమనించుకోవాలి. మరి మద్యం విషయానికి వస్తే మరి మద్యం ఈరోజు ప్రతి చోట ప్రతి గల్లీలో కూడా షాపులు ఏర్పాటు చేసి ఏర్లై పాడుతూ ఉంది అంటున్నారు. మద్యపాన నిషేధాన్ని పాటించడం లేదంటారు. మరి దాని గురించి మీరేమంటారు? మద్యపానం నిషేధం అని చెప్పి 19లో ఎలక్షన్లకు వచ్చినావు. నువ్వు దశల వారీగా నిషేధం చేస్తామని చెప్పి నువ్వు వచ్చినావు. మీరు మాఫీ చేసినారా? మీరు నిషేధం చేసినారా? ఎందుకు ఊరికే కళ్ళు బిల్లు మాటలు? ఈరోజు అధికారం పోయిందని చెప్పి 11 సీట్లకు పరిమితమైన పార్టీ కూడా ఈరోజు మద్యం గురించి మాట్లాడము చాలా దుర్మార్గం విషయం. అదే మద్యం షాపులు పెట్టి తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చింది ఎవరు? మా చంద్రబాబు నాయుడా? నువ్వా? వద్దు ఆలోచన చేసుకోవాలి. అది నిషేధం చేస్తానన్నోనివి ఎందుకు దాని మీద లోని పోయినావు నువ్వు? ఈరోజు దానికి వడ్డీ కట్టుకుని కూర్చున్నాం మేము. ఇది రొంతన సిగ్గు ఉండాల. సిగ్గు శరం ఉంటే మాట్లాడేదానికి కూడా కొంత బుద్ధి ఉంటుంది వీళ్ళకి. వైసీపీ నాయకులకు వేరే పని లేదు. ఏదో ఒకటి కాయించుకోవాలా, ఏదో ఒకటి తప్పుడు కూతురు పోయాలా, ఏదో ఒకటి మీడియాలో ఒక మాట మాట్లాడితే అది ఏదో వాళ్ళ సంబరాలకో వాళ్ళ ఇదికో ఉనికిపాటి కోసము ఇక్కడున్న నాయకులు కూడా మీడియా ముందుకు వచ్చి ధర్నాలు గిర్నాలు అని చేస్తున్నారు. వాళ్ళు చేసింది ఏదన్నా ఉంటే ధైర్యంగా వచ్చి ప్రజల్లోకి చెప్పమను.
మళ్ళీ ఎందుకు అసెంబ్లీ రాకోకుండా ఉన్నారు, ప్రజల్లోకి ఎందుకు మీటింగ్లు పెట్టుకోకుండా ఉన్నారు? ప్రజల్లోకి వచ్చి మాట్లాడు, మనం ఏదైనా ఉంటే వాళ్ళు కూర్చొని గదుల్లో కూర్చొని ఏసీ గదుల్లో మాట్లాడేది మంచి పద్ధతి కూడా కాదు. మరి డిఎస్సిలో అన్యాయం జరిగిందని చెప్పేది స్టూడెంట్ నాయకులు మరి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? స్టూడెంట్ నాయకులు ఎవరు రావట్లేదు. నిరుద్యోగం అనేది ఒకటి ఆలోచన చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మెరిట్ అంటే ఇప్పుడు మనకున్న గవర్నమెంట్ ఉద్యోగాలలో ప్రతిదీ సున్నంగా చూస్తుంటారు. మీరు ఏదో మీ ఇష్టం వచ్చినట్లు ఎవరినో నలుగురిని పెట్టుకొని పేక్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరినో పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీ గదుల్లో కూర్చోపెట్టుకొని మాట్లాడేది కాదు ఇది. మరి ఇదే గోలమాలు జరిగిందని మీరు అంటున్నారు కదా, అసెంబ్లీలోకి రా, ధైర్యంగా కొట్లాడు ప్రజల గురించి. నీ నియోజకవర్గంలో జరిగిన తప్పుల గురించి కొట్లాడు, ప్రజల గురించి తప్పుల గురించి. అరే రికార్డెడ్గా వస్తుంది కదా సమాధానాలు, పక్కా వస్తాయి కదా. నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? గదుల్లో కూర్చొని మాట్లాడేది సంస్కారం కాదు. మరి స్థానిక ఎన్నికల్లో మరి ఖచ్చితంగా వైసీపీ కూడా భారీ విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? మేము ఎన్నికలకి రమ్మను, మేము ఆహ్వానిస్తున్నాం. దానిదేముంది, పోటీ చేయాలనే కదా. ఏదైనా పోటీ చేసి గెలిచేదే మాకు కావాల్సింది. స్థానిక ఎన్నికల్లో మేము చేసిన అభివృద్ధి మా దగ్గర ఉంది. ఈ 2 ఏళ్లలో ఏమి చేసాం ప్రజలకు, రైతులకైతేనేమి, బడుగు బలహీన వర్గాలకైతేనేమి, ప్రజలకైతేనేమి, సామాన్య ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి, ఉద్యోగస్తులకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి, ప్రతి అంశంలో కూడా మేము ఇంత కూడా తప్పుకోకుండా ప్రతిదీ అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక పక్క రాష్ట్రాన్ని కూడా మేము పరుగులు తీస్తున్నాం. ఈరోజు ఒక స్థాయి తీసుకొచ్చినాం. మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లోనే వద్దు గమనించి విదేశీ పెట్టుబడులంతా మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇవన్నీ మేము చేసుకుంటూ పోతున్నాం. మాకు అది ఉంది, మా అంశం. మీరు ఏం చేశారనేది, మీరు ఏ మగం పెట్టుకుని వస్తారో ఆ రోజు ఆ ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో మీకు 11 సీట్లు పరిమితం చేశారు. రేపు స్థానిక ఎన్నికల్లో ఏమవుతాయో మీరే చూసుకోండి. సార్వత్రిక ఎన్నికల్లో చూశారు కదా ప్రజలు ఏవి ఇచ్చినారు తీర్పు అనేది. స్థానిక ఎన్నికలు రాని మాకు కూడా తెలియాలి కదా. మీరు వస్తే, మీరు పోటీ చేస్తే రాండి, ధైర్యం ఉంటే చెయ్యి. ఎవరు వద్దన్నారు, మేమేం కాదంటున్నామా? చూశారు కదండి, ఇది మరి 2 ఏళ్ల పరిపాలనలో మరి దాదాపుగా పూర్తిగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని చెప్పి వడ్డే సిమెంట్ పోలన్న గారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి, మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది D3 న్యూస్ అనంతపురం.